తీయండి, యోహాను సువార్త 19:30 కదా. యేసు చెరకను పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించాను. యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించాను. ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది యేసు ప్రభు వారి జర్నీ? అరణ్యంలో స్టార్ట్ అయింది కదా. 40 దినాల ఉపవాసంతో స్టార్ట్ అయినటువంటి జర్నీ ఆఖరికి ఎక్కడ దాకా వచ్చింది? గుల్గోత కొండపైన కలువరి సిలువలో ఆయన యొక్క రక్తాన్ని చిందిస్తూ లాస్ట్ మినిట్లో సరే చనిపోతాము అనే మూమెంట్లో ఆయన ఏమని ఆడుతున్నాడు? వాస్తవంగా ఆ చనిపోయే స్టేజ్లో 7 మాటలు కూడా సరే, మీకు ఉదాహరణకు ఒక మాట చెప్తాను. ఈ 7 మాటలు కూడా ఎందుకు అంత ప్రాముఖ్యం తెలుసా? చాలా బలమైనటువంటివి తెలుసా మీకు? జనరల్గా మనిషి చనిపోతున్న స్టేజ్లో మీరు ఎప్పుడైనా గమనించండి, హాస్పిటల్స్లో అంట మీ బంధువులైనా మీ ఫ్యామిలీ రిలేటివ్లైనా ఎవరైనా చనిపోతున్నప్పుడు కొందరు కొన్ని చివరి మాటలు చెప్తారు కదమ్మా. మీరు ఎప్పుడైనా విన్నారా? వింటాం. ఎందుకంటే కొందరు ఆ యొక్క సరే ఇంకా చనిపోతాము అనే ఫీలు ఆ గడి అనేది వాళ్ళకి తెలిసిపోతుంది అన్నమాట. ఆ తెలిసిపోయే మూమెంట్లో వాళ్ళు ఏదైతే వాస్తవంగా ఒకేలా పిల్లలకి తెలియకుండా ఒకేలా కొందరికి అప్పులు ఇవ్వచ్చు. అరే నాన్న ఇంక నా గడి అయిపోయింది అలా చెప్పినో లేదా? ఇలాంటివి మీరు వినలేదా? ఖచ్చితంగా వింటాం. సరే ఆ గడి అయిపోతుందనే మూమెంట్లో కొన్ని మాటలు మాట్లాడతారు చనిపోయే మూమెంట్లో. అవి చాలా ప్రాముఖ్యం. అవి మనుషుల జీవితంలోనైనప్పటికీ కూడా అందులో సెక్షన్స్లో కూడా ఒక యాక్ట్ ఉందన్నమాట. ఏదైనా యాక్సిడెంటల్గా చనిపోయినప్పుడు, ఏదైనా హఠాత్తుగా చనిపోయినప్పుడు సరే కొన ఊపిరి ఉందనగా ఏం చేస్తారంటే ఆ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ వెళ్ళి అడుగుతారు, ఏమైంది, నీకు ఎవరు ఏం చేశారు ఏమని అడుగుతున్నప్పుడు మనం అనుకుంటాం వీళ్ళకి బుర్రగట్టిపోయింది, ఆడే చచ్చిపోయిన పరిస్థితుల్లో వెళ్ళి అలా అడుగుతున్నారు అనుకోండి. ఎందుకంటే ఆ వాంగ్మూలం అనేది వాళ్ళు తీసుకోవాలి. ఎందుకంటే ఆ టైంలో చెప్పినటువంటి ప్రతి ఒక్క మాట కూడా చాలా విలువైనది అనమాట. దాన్ని చాలా సీరియస్గా తీసుకుంటుంది డిపార్ట్మెంట్. కనుక ఒక మనిషి ఎలా అయితే హాస్పిటల్లో చనిపోయే స్టేజ్లో చివరి మాటలు పలికినప్పుడు అవి మన జీవితంలో సంవత్సరాలు అయిపోయినప్పటికీ కూడా మా అమ్మ ఇలా చనిపోయే ముందు నాతో ఈ మాట ఆడిందని అది నేను కొనసాగించాలి, మా నాన్న చనిపోయే ముందు ఈ మాట నాతో చెప్పాడని ఎన్ని సంవత్సరాలు మనం జ్ఞాపకం చేసుకోలేదు. మన బంధువులైనా మన కుటుంబీకుల్లో చనిపోయినటువంటి వ్యక్తులు చివరి మాట మాట్లాడి చనిపోయిన తర్వాత అదే మాట గుర్తుపెట్టుకొని మన జీవితం అంతా కూడా వాళ్ళని జ్ఞాపకం చేసుకొని ప్రార్థనలు పెట్టిన రోజులు లేవా? ఖచ్చితంగా ఉంటాయి. కనుక ఆ చనిపోయే ముందు ఆ యొక్క మానవుడు ఎలా అయితే వాడి గడియ వచ్చేస్తుందనే మూమెంట్లో వాడు కొన్ని మాటలు మాట్లాడతాడో, అఫ్కోర్స్ ఇక్కడ ప్రభు మాట్లాడిన ప్రతి మాట కూడా వాల్యుబులే. కాకపోతే ఆయన మరణానికి దగ్గరగా, అసలు వాస్తవంగా ప్రభువు మరణించినంత వరకు కూడా మరణం పట్ల మానవుడికి ఏ భయం అయితే ఉండి బ్రతికాడో అంతవరకు మరణం చుట్టూ మనిషి చూస్తే ఎలా అయితే భయపడిపోయి భీతిల్లిపోయి దేవుని యొక్క సువార్త కూడా చేయకుండా బెదిరిపోతుంటాడో, మరణమంచు దగ్గరికి వచ్చేసరికి దేవుని తట్టు తిరగకుండా భయపడిపోయి ఎలా అయితే వెనక తిరిగి పరిగెడతాడో, అవన్నీ మరణపు ముళ్ళను చంపడానికి ప్రభువు ఈరోజు మరణాన్ని పాతి పెడతారా? మరణాన్నే పాతి పెట్టినటువంటి దేవుడు మన దేవుడు. ఎవరైనా మరణించినట్లయితే మనిషిని పాతి పెడతారు కదా, కానీ మరణాన్నే పాతి పెట్టినటువంటి వాడు మన దేవుడు. కనుక దేవుడు ఒక మాట, మరణమా నీ ముళ్ళెక్కడా అని సవాల్ చేసినటువంటి దేవుడు ఎవరైనా ఉన్నారంటే ప్రభు అయినా యేసుక్రీస్తు వారు ఒక్కరు మాత్రమే. అప్పటి వరకు కూడా మరణం అంటే భయపడుతున్నటువంటి ఈ లోక యావత్తుకు కూడా మరణం అంటే ఏమీ కాదని రుచి చేసి చూపించినటువంటి దేవుడు ఒకే ఒక్క దేవుడు ఎవరైనా ఉన్నారంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మాత్రమే. అయితే అరణ్యంలో స్టార్ట్ అయిన ఫాస్టింగ్ కదా, అక్కడితో స్టార్ట్ అయినటువంటి జర్నీ కరెక్ట్గా నిన్న గురువారం ఈవినింగ్ ఆయనకి బంధిస్తారు యేసు ప్రభు వారు కదా. నిన్న గురువారం ఈవినింగ్ బంధిస్తే కరెక్ట్గా ఈ రోజుకి ఆయనకి సిలువ ఎక్కిస్తారు.
ఉదయం సిలువెక్కించి కరెక్ట్గా మొత్తం 6 అవర్స్ అన్నమాట చిత్రహింసలు చేసి 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 ఆయన్ని చంపేస్తారు. అయితే దేవుడు ఇక్కడ ఆ యేసు ప్రభు వారు పలుకుతున్నటువంటి 6వ మాటలో ఏం మాట్లాడుతున్నారంటే, యేసు ఆ చెరకు పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించాను. ఇది మళ్ళీ లాస్ట్ వర్డ్కి వెళ్ళిపోతుంది కదా, అది అప్పుడే చెప్పుకో. అయితే దేవుడు మన జీవితంలో కూడా ఒక పర్పస్ నిమిత్తము దేవుడు ఈ లోకానికి వచ్చాడనమాట. తండ్రి కుడిపార్శాన కూర్చో హ్యాపీగా కూర్చో ఉండాల్సినటువంటి దేవుడే మానవ శరీరాన్ని ధరించి ఈ లోకానికి దేనికి వచ్చాడు? ఈ లోకమంతా కూడా పాపాన్ని జయించినటువంటి వాడు ఒక్కడ కూడా భూమి మీద లేడని ఏం చేశాడంటే దేవుడు సాక్షాత్తుగా మన శరీరాన్నే మన రూపాన్నే ధరించుకొని డైరెక్ట్గా ఈ లోకానికి వచ్చి ఆయన విలువైనటువంటి ప్రాణాన్ని మన కోసం ఇవ్వడం చూస్తాం. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. ఇక్కడ ఫ్యాషన్ ఆఫ్ ద క్రైస్ట్ సినిమా చూసారా? మీరు ఎవరైనా చూసారా? మీరు ఎవరి పిల్లలు చూసే ఉంటారు. చూసారా ఫ్యాషన్ ఆఫ్ ద క్రైస్ట్? అక్కడ హీరో ఎవరు? మెల్ గిబ్సన్. హిందీ హీరోలే, మీకు తెలియదు. అయితే ఆ సినిమా యాక్ట్ చేసినటువంటి హీరో ముందు వరకు కూడా హిందువుడే, యేసు ప్రభువు నమ్ముకోలేదు. ఆ వ్యక్తి హైందవుడు అనమాట. యేసు అంటే ఎవరో తెలియని వ్యక్తి. హీరో పేరు ఏం పేరు? మెల్ గిబ్సన్. ఆ సినిమా డైరెక్టర్ పేరు ఏంటంటే జేమ్స్ క్యావజల్. ఏంటి? జేమ్స్ క్యావజల్. అయితే చాలా పెద్ద డైరెక్టర్ అనమాట, నెంబర్ 1 డైరెక్టర్ ప్రపంచంలో. అయితే ఆ డైరెక్టర్ ఈయన జీవిత చరిత్ర తెలుసుకున్న తరువాత ఫస్ట్ ఆయన యాక్సెప్ట్ చేశాడు. యేసు ప్రభు వారి జీవిత చరిత్ర బైబిల్ చదువు తెలుసుకున్న తర్వాత ఆయన యాక్సెప్ట్ చేసిన తర్వాత దీన్ని ఖచ్చితంగా సినిమా రూపంలో తీసి ఈ ప్రపంచానికి చూపించాలనే ఆశ మొట్టమొదటిసారిగా ఎవరికి వచ్చిందంట? జేమ్స్ క్యావజల్, డైరెక్టర్ జేమ్స్ క్యావజల్కి వచ్చింది. తర్వాత హీరో ఎవరంటే మెల్ గిబ్సన్కి చెప్పాడు స్టోరీ. ఇదేదో బాగానే ఉంది, నిజంగా బైబిల్ కాబట్టి అందరూ ప్రపంచంలో మెజారిటీగా కొలుస్తున్నటువంటి దేవుడు ఎవరైనా ఉన్నారంటే యేసు ప్రభు. వాస్తవంగా ప్రపంచమంతా కొలుస్తారు ఖచ్చితంగా. ప్రతి వాని మోకాలు కూడా ఆయన దగ్గర ఉంటాయి ఖచ్చితంగా ఏదో ఒక రోజు. అయితే ఆ మత్తయ్య గారు మీరెంతండి? మీరే చెప్పారు ఇందాక నిద్రపోతున్న ఎవరంటే మీరు ఒక్కలే చెప్పారు అల్లి. సరే, ఓకే. అయితే ఇక్కడ డైరెక్టర్ జేమ్స్ క్యావజల్ ఈ యొక్క మెల్ గిబ్సన్కి చెప్పినప్పుడు ఓకే అని ఒప్పుకున్న తర్వాత సినిమా అంతా క్యాజువల్గా అయింది, అంతా జరిగింది. మరి సినిమా సిచ్యువేషనే కదా ఎండ్. అక్కడికి వచ్చేసరికి ఈ సీన్ ఏంటంటే కొండపైన రియల్గా చేయాలి. మీరు సినిమా చూస్తే అది రియల్గా అలాగే ఉంటుంది అనమాట. కొండపైన సీన్ అంతా షూట్ చేయాలి. అయితే షూట్ చేయడానికి అందరు కొండపైకి వెళ్ళారు. యాజ్ టీజ్గా యేసు ప్రభు వారికి ఎలాగైతే సిలువేశారో ఆయన కూడా యాజ్ టీజ్గా సిలువేశారు. తర్వాత సిలువేసే ముందు కొరడా దెబ్బలు కొడతారు కదా 39. ఇప్పుడు మన అయ్యగారు చెప్పినట్టుగా 39 కొరడా దెబ్బలు అక్కడ యేసు ప్రభు వారికి నిజంగా కొడితే, ఇక్కడ సినిమాలో నటిస్తున్నటువంటి ఆ యొక్క మెల్ గిబ్సన్కి కూడా 39 కొరడా దెబ్బలు కొట్టాలి కదా. అయితే సీను అవుతుంది. మనోడు ఇలా ఉంటే సీన్ అనమాట. ఇలా ఉంటే మనోడు మోకరించి ఇలా ఉండాలన్నమాట. ఇలా ఉంటే అక్కడ కొట్టాలి. మరి సీన్ రియల్గా కనబడాలంటే కొంచెం ఫోర్స్ కొట్టాలి కదా. కొరడా ఇచ్చారు యాజ్ టీజ్గా. ఆ కొరడాకి ఏంటంటే మేకుల్లాగా ఉంటుంది అనమాట. మేకుల్లాగా ఉంటుంది ఆ కొరడ చుట్టూరు మేకులుగా ఉంటాయి. మరి యేసు ప్రభు వారు కూడా ఇలా పుట్టి ఇలా లాగినప్పుడు ఆయన చర్మం అంతా కూడా ఏంటంట పీసే వచ్చేసింది అనమాట. అయితే ఈ మెల్ గిబ్సన్కి కూర్చోబెట్టారు. సరే, జేమ్స్ క్యావజల్ స్టార్ట్ యాక్షన్ అన్నప్పుడు ఎవడైతే ఈ కొట్టినోడు ఉంటాడో ఆడేం చేశాడంటే కరెక్ట్గా ఇలా కొట్టి ఆ దెబ్బ ఇక్కడ పడి ఇలా లాగాలన్నమాట. అయితే ఆడికి ఆల్రెడీగా వాళ్ళు షూటింగ్ కదా కొన్ని కవర్ చేసి ఉంటారు, ఇవి చుట్టూరు కవర్ చేసి ఉంటాయి. అయితే ఆ కవర్ చేయనటువంటి దీనికి ఇలా కొరడా తగిలి ఆ హీరోకి మొత్తం ఇలా పీస్లో మొత్తం గీరేసింది అనమాట. ఆ మాంసం అంతా కూడా వచ్చేసింది ఆయన. అయితే బ్లడ్ పడపడి కారిపోతుంది ఆ హీరోకి. అంటే షూటింగ్లోనే ఇదంతా నిజంగా జరిగింది, షూటింగే. కానీ
నిజంగా జరిగిందనమాట ఇది షూటింగ్లో. అయితే వెంటనే బ్లడ్ మొత్తం కారేస్తుంటే ఇమీడియట్గా హాస్పిటల్కి తీసుకెళ్ళి అడ్మిట్ చేశారు. చేసిన తర్వాత ఈ డైరెక్టర్ జేమ్స్ క్యామెరల్ చెప్తున్నాడు మెల్ గిబ్సన్కి, హీరోకి, సారీ అయ్యా నా వల్ల నీకు ఇలాగైంది, ఏమనుకోక, నువ్వు రెస్ట్ తీసుకో, కాకపోతే ఒక 2-3 సంవత్సరాల తర్వాత అయినా చేసుకోవచ్చులే, నీకు ఇలా జరిగినందుకు నన్ను మన్నించి అనుకుని నేను సారీ చెప్తున్నప్పుడు ఆయన ఒక మాట అన్నాడు అన్నమాట. ఏమన్నాడంటే, ఆయన పుట్టిన వెంటనే వాస్తవంగా సేఫ్టీస్ ఉన్నాయి, కానీ ఆ సేఫ్టీ మిస్ అయ్యి ఆ కొరడ అనేది రాంగ్ రూట్లో వచ్చేయడం వల్ల నిజంగానే పీస్ వచ్చిందన్నమాట. ఆయనకి 33 కుట్లు పడ్డాయి ఆ హీరో. మీరు ఫోన్లో కూడా వస్తుంది కొట్టు చూసుకుంటే. అయితే ఆయన ఒక మాట అన్నాడు, ఎవరు, హీరో మెల్ గిబ్సన్. ఏమన్నాడంటే, సారీ అనుకుని ఎవరు ఈ మెల్ గిబ్సన్, సారీ జేమ్స్ క్యామెరల్ అంటే మెల్ గిబ్సన్ అంటున్నాడు, హీరో అంటున్నాడు, మీరు ఇంకో 3-4 సంవత్సరాల తర్వాత సినిమా చేసుకోవచ్చులే, మరి నేను ఇలా చేసినందుకు నన్ను క్షమించు, ఏమనుకోకు అనుకుని ఆయన ఒక 10 నిమిషాలు, ఒక పావు గంట వరకు ఆయన దగ్గర ప్రాధాయపడుతున్నాడు అనమాట. అయితే ఆయన ఒక మాట అన్నాడు, బెడ్ మీద నుంచి స్లోగా లేచి ఏమన్నాడంటే, ఇది నిజంగా జరిగిందా ఇది అనుకుని అడిగాడు అనమాట. ఎవరికి? డైరెక్టర్కి అడిగాడు, హీరో అడిగాడు. అడిగితే, నిజంగా అంటావు ఏంటయ్యా, నిజంగా అది జరిగింది కనుక నేను దాన్ని అంగీకరించాను, నిజమైనటువంటి దేవుడు అనుకుని ఆయన అనుభవం పూర్వకంగా హీరోకి చెప్పినప్పుడు, ఒక్క దెబ్బకే ఇంత నేను తల్లడిల్లిపోయాను కదా, ఒక్క దెబ్బకే అసలు నా ప్రాణం పోయినట్లు అయిపోయింది కదా, ఒక్క దెబ్బకే నా గుండె ఆగిపోయేంత పరిస్థితి అయింది కదా, ఆయనకు నిజంగా ఎలా బల్యంతో పొడిశారు, ఎలా ముళ్ళకెళ్ళీటం ఎక్కారు, ఎలా సిలువ మోయించుకొని వెళ్ళారు అనుకుని ఆయన ఒక 22 నిమిషాలు ఏడ్చి వెంటనే బెడ్ మీద నుంచి కిందికి దిగి ప్రార్థన చేసి, ఈ రోజు నుంచి నేను ఆయనని నా సొంత రక్షకుడిగా అంగీకరిస్తున్నాను, 2 రోజుల తర్వాత షూటింగ్ మొదలు పెట్టను అనుకుని ఆయన ఆ యొక్క డైరెక్టర్కి చెప్పడము జరిగింది. హల్లెలూయా. చూడండి అమ్మా, ఈరోజు మన జీవితంలో కూడా అసలు దేవుని కోసం మనం ఏం చేసామని ప్రశ్న. ఆయన మనకేం చేశాడనేది కాదు ఇప్పటి వరకు కూడా, ఆయన మనకేం ఆశీర్వాదాలు ఇచ్చాడని కాదు ఇప్పటి వరకు కూడా, ఆయన మన కుటుంబాన్ని ఎలా పోషించుకొచ్చాడని కాదు ఇప్పటి వరకు కూడా, మన బ్రతికి ఎలా తీసుకొచ్చాడనేది కాదు ఇప్పటి వరకు కూడా. ఇప్పుడు ప్రభువు మాట్లాడుతున్నాడు, ఏమని ధైర్యంగా మాట్లాడుతున్నాడు చూసావా? యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల ఉంచాడు అనమాట. ఏంటి? తండ్రి చిత్తం మేరకు ఆయన ఏ పర్పస్ కోసం అయితే ఈ లోకానికి వచ్చాడో, ఆ యొక్క 40 రోజులు సాతాను చేత శోధించబడిన అక్కడ నుంచి స్టార్ట్ అయినటువంటి జర్నీ అంతా కూడా ఏం చేశారు? యేసు ప్రభు వారి దేవుడని ఎరిగారు, కానీ ఆయన ఒక మాయలోడుగా, ఒక శాతపడి చేసేవాడిగానే ఊహించి నమ్మారు తప్ప, ఆయన ద్వారానే నిత్య జీవము మనం మరణించిన తర్వాత ఇంకొకటి ఉందనే ఉద్దేశము ఏ ఒక్కరిలో కూడా వాళ్ళు కలగలేదు. అయితే అక్కడ పిలాతు, రోమా గవర్నమెంట్ డిసైడ్ చేసి నిర్ణయించారు కనుక సిలువేశారని మీరు అనుకుంటున్నారా? ఎందుకు సిలువేశారు? యేసు ప్రభు వారు డిసైడ్ అయ్యారు కనుకే సిలువేయబడ్డారు. పిలాతు అక్కడ శిక్ష విధించాడు కాబట్టి యేసు ప్రభువుకు సిలువేశారు అనుకున్నారా? కాదు. రాజాతి రాజు అయినటువంటి యేసు ప్రభు వారు నిర్ణయించాడు కనుక ప్రవచనాల మేర కిందకి అయ్యగారు చూపించినట్లుగా ప్రతిదీ ప్రవచనమే. ప్రతిదీ కూడా 4500 సంవత్సరాల క్రితమే ఆయన ఈ లోకానికి వస్తాడు, ఇలా జరుగుతుంది, ఇలా మన కోసం, మనుషుల కోసం, మీ సాక్షాత్తుగా దేవుడే మీ మధ్యకి వచ్చి ప్రాణము ఇస్తాడని ప్రవచనాలన్నీ కూడా ఈ యొక్క కొత్త నిబంధనలో దేవుడు మాట్లాడుతున్నాడు. పిలాతు కాకపోతే ఇంకొకటి వేస్తాడు. ఈరోజు ఎలాగైతే ముఖ్యమంత్రులు ఉన్నారో ఒకవేళ పిలాతు కాకపోతే ఇంకెవడైనా వేస్తాడు. ఎందుకు? యేసు ప్రభు వారు డిసైడ్ అయ్యి ఆయన ఈ లోకంలో ఈ పాప పరిహార్థ నిమిత్తము ప్రపంచం యావత్తు కూడా ఏ పాపంతో అయితే బ్రతికి మరణాన్ని జయించలేకపోతున్నారో ఆ మరణాన్ని జయించడానికి యేసు ప్రభు వారు మరణాన్ని శాశ్వతంగా సమాధి చేయడం జరిగింది. హల్లెలూయా. వాస్తవంగా చెప్పండి, ఇప్పుడు మనకి మరణం ఉందంటారా? ఉందా లేదా? శరీరానికి ఉంది, అది కదా పట్టించుకో అవసరం లేదు. ఎందుకంటే కానీ దాని పట్లే స్పృహ అంతా
దాన్నే ఇంకొక 4-5 సంవత్సరాలు ఏదో మాత్రలు వేసి ఇంకా పెంచాలని ఆశ, దాన్నే ఇంకొద్ది సంవత్సరాలు ఈ లోకంలో కనిపించాలి మా మొక్కమని ఆశ. అంటే ఉండొద్దని కాదు నా ఉద్దేశం, కానీ నిత్య జీవం కోసం కూడా ప్రయాసపడి ఆయన తట్టు తిరిగి బ్రతికేటువంటి ఆశ కూడా మనలో కూడా ఉండాలి. ఆయన సమాప్తమైందని ఎందు నిమిత్తం మాట్లాడుతున్నాడంటే, తండ్రి నువ్వు ఏ పర్పస్ కోసం అయితే ఈ లోకానికి మానవ శరీరాన్ని ధరించి ఈ లోకానికి వచ్చానో అదంతా కూడా ఇంచ్ బై ఇంచ్ అనమాట. ఏదైతే పిన్ టు పిన్ ఆయన ఎలా అయితే డిసైడ్ అయ్యి ఈ లోకానికి వచ్చాడో ప్రతిదీ కూడా యాజ్ ఇట్ ఈజ్ గా నెరవేరడం మనము చూస్తాం. వాస్తవంగా దేవుడే మన మధ్యకి వచ్చారు కదా, మరి ఆ సిలువెత్తున్నప్పుడు దేవుడు ఏమి మరి ఆ పక్కనున్న దొంగోడు అన్నట్టుగా రక్షించుకోవచ్చు కదా అనుకుని కొందరు మాట్లాడచ్చు. అందులో అయితే అవే ప్రశ్నలు. ఇప్పుడు నిజంగా దేవుడు అయితే మరి ఆ చెక్క మీద పడుకున్నోడు రక్షించుకొని లెగాలి కదా అనుకుని అంటారు. నిజంగా అక్కడ ఉన్నటువంటి సిలువ పైన వేలాడబడుతున్నటువంటి యేసు ప్రభు వారు అక్కడ ఉన్నటువంటి దేహం అంతా కూడా యాజ్ ఇట్ ఈస్గా మన యొక్క దేహం వల్లే మాత్రమే ఉన్నాడు. అక్కడ తండ్రి శక్తిని కలిగి ఉన్నట్లయితే అక్కడ ఉన్నోడు ఎవడైనా మిగులుతాడా? ఒక్కడైనా మిగులుతాడా? ఒక్కడ మిగలదు అసలు. కానీ ఆయన ఏ మనుష్యుని అయితే నిర్మించిన ఈ లోకంలో నా తట్టు తిరిగి నాతో పాటు సహవాసం చేయాలని ఆయన ఆశపడి మనుషులకు నిర్మించుకున్నాడో, అది దొరకలేదో, పాపం వైపు వెళ్ళిపోతున్నారో వాళ్ళకి విముక్తిగా ప్రాయశ్చిత్తం ఈ లోకంలో ఎక్కడ ఎవ్వడు చేయలేదు. సాక్షాత్తుగా నేను వెళ్తే తప్ప వీళ్ళు నా బిడ్డ నా దగ్గరికి మళ్ళీ రారని ఉద్దేశంతో యేసు ప్రభు వారే ఈ లోకానికి వచ్చి విలువైన ప్రాణాన్ని మన కోసము అర్పించడం జరిగిందన్న. మరి అందుకని ఆయన పిన్ టు పిన్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఏం చేశాడు, ఫినిష్ చేసుకుని వచ్చే ప్రభువా మాట్లాడుతున్నాడు. మరి ఈరోజు నీ నా జీవితంలో ఇప్పుడు మాట్లాడిన విధంగా మన కోసం దేవుడు ఏం చేశాడని పక్కన పెడదాం, మన పిల్లల కోసం దేవుడు ఏం చేశాడనేది పక్కన పెడదాం, మన భవిష్యత్తు దేవుడు ఎలా చూస్తాడనేది పక్కన పెడదాం. కానీ ఆయన మరణాన్ని జ్ఞాపకం చేసుకుందాం మనం ప్రతిదినైతే. అసలు ఆయన మరణాన్ని నిజంగా జ్ఞాపకం చేసుకుంటే కన్నీరు రానటువంటి ఆ ఆత్మ ఏదైనా ఉందంటే నిజంగా అది రాటి చేరిపోయినటువంటి ఆత్మ. నిజంగా కన్నీరు వస్తుంది. అసలు ఎందుకు అసలు అంత శ్రమ పడాల్సినటువంటి అవసరం ఏంటి ఆయనకి? అంత బాధపడి ప్రాణం ఇవ్వాల్సినటువంటి అవసరం ఏంటి ఆయనకి? ఎవరైనా ఇస్తారమ్మా మన కోసం ప్రాణం? నీ పిల్లలు ఇస్తారా? మన బంధువులు ఇస్తారా? మన స్నేహితులు ఇస్తారా? ఒక 1000 రూపాయలు అప్పే ఎవరు ప్రాణం ఇస్తారా? కనుక ఈరోజు దేవుడు సాక్షాత్తుగా లోక పాప పరిహార నిమిత్తమే అక్కడ గొల్గోత కొండపైన కలువరి శిలువలో విలువైన ప్రాణం అక్కడ బలైపోతుందమ్మా. ఎవరి కోసము? నీ కోసము, నా కోసము. కనుక ఆ బలైపోయినటువంటి ప్రాణం ఎందు నిమిత్తం బలైపోయిందని మనము ధ్యానించేవారిగా ఉండాలి. కనుక ఏ పర్పస్ కోసం అయితే దేవుడు వచ్చాడో అదంతా కూడా తూచా తప్పకుండా అలా దేవుడు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా దాన్ని కంప్లీట్ చేయడం మనం చూస్తాం. కనుక నీ నా జీవితంలో కూడా మన జన్మకంటూ ఒక కారణము ఉంది, మన బ్రతుకంటూ ఒక కారణము ఉంది, మన జీవనానికి ఒక కారణం అనేది ఉంది. ఏంటది? చక్కగా పిల్లల్ని పెంచి మంచి ప్రయోజకులు చేసి మంచి ఉన్నత స్థానంలో ఉంచడమే కదా. ఓకే, మీకున్న ఆశ నేను కాదన్ను, కానీ ఆయన నిర్ణయం మేరకు మాత్రమే జరుగుతుంది. అది మనం ఊహించింది ఏది జరగదు. ఆయన నిర్ణయించాలి ఫస్ట్. అది ఇంకా వాళ్ళ భవిష్యత్తు బాగుండాలని ప్రభువుకు మొదటి మనం అడుక్కుందాం. కానీ మన జన్మకు కూడా ఒక కారణం ఉందాం. ఒకరు ఇవి జరిగినా జరగకపోయినా, ఏవి జరిగినా జరగకపోయినప్పటికీ కూడా మన ఆత్మ మాత్రం ఆయనకి ఎలా అయితే ప్రభు తండ్రి మాట మేరకుండా ఈ లోకానికి వచ్చి ఆయన మానవ శరీరాన్ని ధరించి ఆయన ప్రాణం ఇచ్చాడో, ఈరోజు నీ నా జీవితంలో కూడా మనం చేయాల్సినటువంటి పని ఏంటి తెలుసా? మన చివరి క్షణంలో, మన ప్రాణం పోతున్న టైంలో, మన ఊపిరి ఆగిపోతున్న టైంలో కూడా ప్రభు వైపు మనము ఒక్కసారి ఆలోచించినప్పుడు మన జీవితం ఏంటనేది మనకు అర్థమవుతుంది. అసలు ఆయన కోసం నేను ఏం చేశానా అనే ప్రశ్న మనం పోతున్న టైంలో మనకు అర్థమవుతుంది అన్నమాట. ఒక మనిషి చనిపోయే స్టేజ్లో పలుకుతున్నటువంటి మాటలు ఇవి. ఒక మనిషి సరిగ్గా కొద్ది క్షణాలు ప్రాణం పోతుందన్న క్షణంలో మాటలు. కనుక ఈరోజు నీ నా జీవితంలో కూడా ఆయన సమాప్తమైనదని అంత చక్కగా దేవుని తట్టు తిరిగి మాట్లాడుతున్నాడంటే
ఏ పర్పస్ కోసం అయితే వచ్చాడో, దేన్ని రక్షించడానికి కోసం అయితే ఈ లోకానికి వచ్చాడో ఆయన, అదంతా కూడా నెరవేర్చడం మనము చూస్తాం. ఇది ఈరోజు నా జీవితంలో కూడా మనం నెరవేర్చింది చాలా ఉందన్నమాట. ఇందాక మరి అది దప్పుకున్న మాట ఎన్నో మాట మరి ఐదో మాట కదా. మరి అయ్యగారు చాలా చక్కగా వివరించారు. ఆ దాహం దేనికోసమే తెలుసా? సంసోన్కి నీరు బండ ద్వారా ఇచ్చినటువంటి దేవుడు, జీవజలాన్ని సమర స్త్రీకి ఇచ్చినటువంటి దేవుడు, మరి ఆయనకి దాహం వేయడం ఏంటి సిలువు పైన? వాస్తవంగా దాహమే, కానీ ఆయన ధ్యేయం ఏంటంటే ఇంకా ఈ లోకంలో అనేక ఆత్మలు నన్ను ఎరిగి కూడా తోవ తప్పిపోయి బతుకుతున్నాయి, నన్ను ఎరక్కుంటా కూడా అనేక ఆత్మలు ఈ లోకంలో ఎక్కడ నరకం వైపు వెళ్ళిపోయి పాడైపోతారు, నలిగిపోతారు అనే ఆశతో దేవుడు ఆత్మల పట్ల ఆయనకి దాహం ఇంకా పోలేదు, ఉందన్నమాట. ఆత్మీయ దాహం ఆయనకి ఆయన గొంతులో ఇంకా ఉండిపోయిందనమాట. ఈరోజు ఆ దాహం ఎవరు తీర్చాలి? నువ్వు నేనే తీర్చాలి. ఎలా తీరుస్తాం? మన ప్రవర్తన ద్వారాగా, మన ఆలోచన ద్వారాగా, మన ప్రేమ ద్వారాగా, మనం క్షమించే గుణమ ద్వారాగా అనేక అన్య ఆత్మలను మనము దేవుని యొద్దకు నడిపించేవారుగా ఉండాలి. కొన్ని అనేక మంది అన్యులు కాదు కానీ ముందు మన కుటుంబాన్ని అంతటిని కూడా నడిపించేవారుగా ఉందమ్మా. ఏమమ్మా? కనుక సమాప్తమైనదంటే సంపూర్ణంగా మనకి ఇచ్చినటువంటి పని అనేది నెరవేర్చేవారుగా ఉండాలి. పిల్లలకి మనం ఒక పని అప్పచెప్పినప్పుడు వాళ్ళు చేయలేదనుకో, నువ్వురే ఎదవా, ఏరా నీకు అప్పచెప్పిన పని ఏం చేసావు అనుకుని మనం ఎలా అయితే గద్దిస్తామో, దేవుడు ఈరోజు చక్కగా ఆయన ఏ పర్పస్ కోసం అయితే వచ్చి ఈ లోకంలో బ్రతికి ఆయన విలువైన ప్రాణాన్ని ఇచ్చి చూపించాడో, మనకు కూడా మన బ్రతుకు కూడా ఒక పర్పస్ ఉంది, మన జీవితానికి కూడా ఒక పర్పస్ ఉంది. మన గుండె చప్పుడు ఆడేంత వరకు కూడా ఆ బీటింగ్కి ఒకటి కావాలి. అది తెలుసుకోకుండా మనిషి అనేవాడు గుండె ఆగిపోయినట్లయితే ఇంకడికి వచ్చేది ఇంకే ఉండదు. కనుక గుండె చప్పుడు ఆడుతున్నప్పుడే ఆయన యొక్క ఆత్మీయ జీవితంలోకి మనిషి అనేవాడు వచ్చి, అలా ఈ లోకంలో ఏది శాశ్వతం కాదని తెలిసినప్పటికీ కూడా మనుషులు ఈ లోకాన్నే ప్రేమిస్తూ పరిగెడుతున్నటువంటి రోజులు లేవమ్మా. మనమే పరిగెడతాం, ఏదైనా సరైనటువంటి చూస్తే అట్రాక్ట్ అయిపోయి. కనుక ఆయన ఏ రకంగా అయితే ఈ లోకానికి వచ్చి సంపూర్ణంగా ఆయన అనుకున్న పని అంతా నెరవేర్చుకొని దేవుడు తండ్రితో మాట్లాడుతున్నాడు, ఈరోజు నువ్వు నేను కూడా మన తండ్రితో మాట్లాడేవారుగా ఉండాలి. ఒక్కనొక దినం మనకు వస్తుంది. ఏం రాదా? చనిపోయిన వాళ్ళకి పెట్టిగడ్డ తీసుకెళ్తున్నారు కదా, ఆ పెట్టిలో మనం పడుకోమా? ఖచ్చితంగా మనం పడుకునే రోజు గ్యారంటీగా వస్తుంది. ఆ పడుకునే రోజు వచ్చే రాక మునిపే మనం ప్రభువుతో అనుదినము కూడా మాట్లాడితే ఆ చివరి గడిలో కూడా మనం ధైర్యంగా దేవునితో మాట్లాడగలం. అవునంటారు కాదంటారు? మన దినదినము కూడా వ్యక్తిగతంగా కన్నీటి విజ్ఞాపన ఆయనతో ఉంటే, యేసు ప్రభు వారు ఎలా అయితే ఆయన మరణ ఛాయలలో కూడా ఉండి తండ్రితో మాట్లాడి సమాప్తమైనదని ప్రభు మాట్లాడుతున్నాడో, ఈరోజు ఆయన ఎన్నుకున్నటువంటి బిడ్డగా, ఆయన ప్రేమిస్తున్నటువంటి బిడ్డగా, ఆయన సెలెక్ట్ చేసుకున్నటువంటి బిడ్డగా నీ నోట నుంచి ఆ మాట దేవుడు ఈరోజు వినాలనుకుంటున్నాడు అన్నమాట. నీ చివరి గడియలో నువ్వేం చేసావు అసలు దేవుని కోసం? కొందరు అనుకుంటారు, అబ్బా 5 ఎకరాలు సంపాదించాను, ముగ్గురికి 3 డూప్లెక్స్ ఇల్లులు కట్టాను, ఒక్కొక్కరు గవర్నమెంట్ ఎంప్లాయ్, ఇక నా బతికి సార్ నేను చచ్చినా పర్లేదు అంటారు. ఓరయ్యా అది కాదు, నువ్వు చచ్చినా పర్లేదు కాదు, నీకు ఒకటి ఉంటుంది రా నాయన, అది కాదు కాదనుకుని అంటాడు అన్నమాట ఆ పక్కన ఉన్నాడు. చాలటది ఏం వినలేదా పెద్ద పెద్దోళ్ళు మాట్లాడిన మాటలు? అంటే భౌతిక సంబంధమైనటువంటి ఆలోచన విధానాల్లో బ్రతికినటువంటి వ్యక్తుల యొక్క ఆలోచన విధానము అలా ఉంటుంది అనమాట. అంటే మనుష్యుల ముందు కనిపిస్తే చాలు, ఇంకా దేవుని యొక్క కనబడిన ఒకటే కనబడకపోయినా ఒకటే. అంటే ధనవంతులకు అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత అర్థమవుతుంది, ఇక్కడ అర్థమవుతుంది. దాని రిజల్ట్ అంతా కూడా అక్కడ డబుల్ డీజే చేసి చూపిస్తాడు దేవుడు. వీడు ఒక హోమ్ థియేటర్లోనే చూస్తాడు, కానీ అక్కడ చెవులు గోబలు పగిలిపోయినట్టు ఉంటుంది అనమాట. సినిమా చేసి చూపిస్తాడు ప్రతి ఓడిది కూడా. కనుక దేవుడు ఈ యొక్క రిఫరెన్స్ ద్వారా దేవుడు మాట్లాడుతున్నటువంటి మా యొక్క మెసేజ్ ఏంటంటే, నీ జీవితానికి నా జీవితానికి సమాప్తమైనదని దేవుడు ఎందుకు మాట్లాడుతున్నాడంటే, మరణ ఛాయలో ఉండి కూడా ప్రభు ఆ మాట తండ్రితో ఎంత ధైర్యంగా మాట్లాడుతున్నాడో చూడండి.
కనుక నా జీవితంలో కూడా ప్రభువా ఇక నా జీవితం అయిపోతుంది నాయన, ఇక నేను బ్రతికిన దినములన్నీ కూడా నాయన ఇదిగో నేను నీ కోసం ఇన్ని సంవత్సరాలు బ్రతికాను, నీ కోసం నేను ఈ పని చేశాను, నీ కోసం ఇన్ని ఆత్మలను నేను మందిరానికి నడిపించాను ప్రభువా, ఇదిగో నీ కోసం నా కుటుంబాన్నే మార్చి నీలోకి నేను తీసుకొచ్చాను ప్రభు అని కొన్ని సాక్ష్యాలు ఉన్నాయా మనకి? ఉన్నాయమ్మా? మొట్టమొదటి మాట ఏంటి? వీరిని క్షమించండి అని చెప్తాం, కానీ మనం ఓడి పదం ఏంటి? ఒరే ఆడిని సచ్చిన నేను, అక్కడ యేసు ప్రభు చచ్చిపోతుండే క్షమించమంటే ఈడే వేయడం అంటున్నాడు, నువ్వు సచ్చినా నేను క్షమించండి అంటున్నాడు. ఎంత డిఫరెన్స్ అమ్మా చూడండి తల్లి, ఉందా లేదమ్మా తేడా? యేసు ప్రభు వారు చనిపోతున్న కూడా క్షమించమన్న మాట అంత చక్కగా స్పష్టంగా దేవుడు పలుకుతుంటే మనం సచ్చినా నేను క్షమించను. ఎందుకమ్మా అలాంటి ద్వేషపూరితమైనటువంటి ఆలోచన విధానం తీసేద్దాం ఈరోజు నుంచి. ఆయన ఈరోజు మన యొక్క ఆ ప్రవక్తల కొరకే ఆయన సిలువెక్కాడు, ఆ దురాలోచనల కొరకే సిలువెక్కాడు అనమాట. నీ యొక్క తలతో ఆలోచించిన ఆ ఆలోచనల కొరకు ఆయన ముళ్ళ కిరీటం పెట్టుకున్నాడు. నీ చేతులతో చేసిన పాపాలకి ఆయన మేకిలో కొట్టించుకున్నాడు. నీ కాళ్ళతో చేసినటువంటి పాప సంబంధమైనటువంటి స్థలానికి నీ పాదాలతో నడిచావు కదా, దానికోసం ఆయనకి ఆ పాదాలకే మేకీలు కొట్టారనమాట. సాక్షాత్తుగా నువ్వు ఏం చేశావో నీ పాప పరిహార నిమిత్తము నువ్వు అనుభవించాలి కదా, ఆయన ఎందుకు అనుభవించాలి? కోర్టులో ఏంటి తీర్పు ఉంటుంది? ఎవడు తప్పు చేశాడో ఆడికే శిక్ష ఉంటుంది. మరి ఆయన అంత ప్రాణత్యాగుడండి, ఒకసారి అర్థం చేసుకోవాలి మనం. మరి అలాంటి ప్రాణం ఇచ్చినటువంటి దేవుడిని వెనక్కి పెట్టి మనం ఈరోజు ఈ భౌతిక సంబంధమైనటువంటి విధానంలోకి వెళ్ళిపోయి ఈ లోకంలో ఉన్నంత వరకు నలుగురు ముందు పేరు నాకు వస్తే చాలు, నలుగురు అబ్బా సూపర్ ఎక్సలెంట్ రా అన్న పేరు వినబడితే చాలు ఆ చెవుకి, ఇంకా అటే. కనుక దేవుడు ఎంత ధైర్యంగా మాట పలికాడో ఈరోజు నా జీవితంలో కూడా మనం అంత ధైర్యంగా చివరి గడిలో మనం పలికేవారుగా ఉండాలి. అంటే నేను మీకు గొప్పగా చెప్పను, కానీ మా అమ్మ చనిపోయిన స్టేజ్లో కూడా ఇస్సాక్ ఉన్నాడు. ఇస్సాక్ షాక్ అయ్యాడు మా అమ్మలో మాట్లాడేసరికి. ఆమెకి ఒక 4th టైం మళ్ళీ బాగా కేజీహెచ్గా తీసుకొస్తే క్యూర్ అంటే తగ్గింది. ఏం బాపా భయపడిపోతున్నా, భయం వేస్తుందా అనుకుని అడిగాడు అనమాట. ఇస్సాక్ అడిగాడు మా అమ్మన్నది, ఏముంది బాబు నాయన, బ్రతుకుంటే మీ మధ్య దేవుని స్తుతిస్తూ మీ మధ్య నేను ఉంటాను, చనిపోతే మళ్ళీ నాకు పంపించినటువంటి దేవుడి దగ్గరికి వెళ్తాను కదా అనేసరికి మీరు ఇస్సాక్ వస్తే అడగండి అన్నమాట. అంటే అంత బలమైనటువంటి విశ్వాసం ఆయనకి ఎలా వచ్చింది? అనుదినం కూడా మనము యేసు ప్రభువుతో కన్నీటి విజ్ఞాపన చేస్తే ఆ ధైర్యం ఆటోమేటిక్గా మనకు వస్తుంది. చిన్న జ్వరానికి భయపడిపోయిన చిన్న గ్యాస్ట్రిక్ నొప్పి గుండెకి వచ్చారు, అమ్మో నాయన ఎక్కడ పరిగెడతాం. మంచిదే, ఆరోగ్యం పట్ల స్పృహ ఉండడం మంచిదే, కానీ అనుక్షణం కూడా శరీరాన్ని కాపాడుకోవాలనే ఉద్దేశం మాత్రం నువ్వు చేయాల్సింది చెయ్యి. దేవుడు నీకు భౌతికంగా కొన్ని ఇచ్చాడు, అవి నువ్వు వాడు, తర్వాత దైవ నిర్ణయం అది. ఈ మట్టి ముద్ద ఏదో ఒక రోజు మట్టిలో కలాలి కదమ్మా, దానికోసం ఈ ఆరాటం అంతా కూడా. కనుక యేసు ప్రభు వారు ఎలాగైతే అంత ధైర్యంగా పలికారో సమాప్తమైనది అంటే సంపూర్తిగా ఫినిష్ చేసిన ఉద్దేశంతో బలంగా మాట్లాడుతున్నాడు. ఈరోజు నువ్వు నేను కూడా ఏం పూర్తి చేసాం ఆయన కోసం చెప్పండి. ఇప్పుడు నేను కాదు, నేను వెళ్ళిపోయిన తర్వాత మీ ఇంట్లో మీరు అడుక్కోండి, ఆయన కోసం ఎన్ని ఆత్మలు మీరు నడిపించారు, ఆయన కోసం ఎన్ని సందర్భాల్లో పవిత్రంగా జీవించారు, ఆయన కోసం ఎన్ని సందర్భాల్లో సువార్త చెప్పారో, ఆయన కోసం మీ కుటుంబంలో ఎంత వ్యక్తులను మీరు మార్చారో, మీ పిల్లలకి ఎంత సువార్త చెప్పారో కూర్చోబెట్టి, మీ పిల్లలకి ఎంత వాక్యం నేర్పించారు అనేది దేవుడు అడుగుతాడు. అక్కడ నేను కాదు, చెప్పాను కదా, డబల్ డీజే సౌండ్ ఫుల్గా ఉంటుంది అది. కనుక ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, పూర్తయిందంటే మంచి ఫంక్షన్కి వెళ్ళిన తర్వాత అక్కడ జరగాల్సినవన్నీ జరిగాయిరా అని చెప్పడం కాదు. ఫుడ్ పెట్టాడు, మంది ఇచ్చాడు, డీజే పెట్టాడు, డ్యాన్స్ ఎక్సలెంట్, రిజల్ట్ ఇలా ఉండదు అంటే యమనస్తు రిజల్ట్ అది. అంటే నేను అఫ్కోర్స్ ఒక 2 times అటెండ్ అయ్యాను అన్యుల పెళ్ళికి, వేరే జరిగి వెళ్ళింది అక్కడ. అంటే వాళ్ళ రిజల్ట్ అలాగుంటాయి. పెళ్ళి అంటే అది. మానవుడు బ్రతుకు కూడా ఏది ఇది చూడు, ముందు మంచి బట్టలు, ధనము, బిల్డింగు, ఆస్తులు, అంతస్తులు కనిపిస్తే అది. దేవుడి గారికి వచ్చేసరికి
ఓరు అది కాదురా ఇది అంటాడు దేవుడు. కనుక నీ నా జీవితంలో మనం బ్రతుకున్నంత వరకు మన జీవితంలో ఏం జరిగినా జరగకపోయినా, దేవుడు ఇచ్చినా ఇవ్వకపోయినా, ఏమమ్మా దేవుడా మాకి అడగండి, ఇంట్లోనే అడగండి అంటున్నాను నేను. ప్రచారం నేను చెప్తున్నాను. మందిరానికి వచ్చినప్పుడు మాత్రం ప్రభు ఎట్లా అంటాడు, ప్రభువా నేను ఎలా బ్రతకాలని నువ్వే నాకు నేర్పించనే విధంగా మన మాట అనేది ఇక్కడ ఉండాలి తప్ప, ఇంకా ఇక్కడికి వచ్చి కూడా నాయనా నాయనా ఇంకా నాయనా నాయన ఫ్యామిలీ పిల్లలు నేను సోమవారం నుంచి శనివారం దాకా మంచి ఊరిని తిరుగుతాం. మందిరానికి వచ్చినప్పుడే గుర్తొస్తాయి మనకి ఏంటంటే అవసరం అని. కనుక దేవుడు మాట్లాడుతున్నాడమ్మా, ఈరోజు ఆయన కోసం నువ్వు ఏం చేస్తున్నావు, నీ చివరి గడి ఎప్పుడు నీకు తెలియదు కదా. నిన్నే 14 సంవత్సరాల పాప హార్ట్ అటాక్తో చనిపోయింది, రాజమండ్రి అనుకుంటారు. మన చివరి గడియ ఎప్పుడో మనకి తెలియదు కదా. మన చివరి గడియ వచ్చే లోపే ఆయనతో బంధం అనేది ఎంత కరెక్ట్గా ఉందని మనకి ఆ యొక్క ధైర్యం ఉందా మనకి? కనుక ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు, ఆయన పడిన శ్రమంతా కూడా ఎక్కడ వృధా అయిపోతుందో అని ఆయన బాధపడుతూ మాట్లాడుతున్నాడు అనమాట. నా యొక్క బిడ్డ నేను పడిన శ్రమంతా కూడా ఎక్కడ వృధా అయిపోయి మళ్ళా నరకంలోకి వెళ్ళిపోతాడన్న ఉద్దేశంతో ప్రభు 1-2 సార్లు జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక సమాప్తమైనదంటే ఆయన ఏ పర్పస్ కోసం ఈ లోకంలోకి వచ్చాడో అదంతా కూడా నెరవేర్చాడు అనమాట, ఇంచు బై ఇంచు. వీళ్ళు డిసైడ్ చేస్తే సిలువెక్కల, వీళ్ళు డిసైడ్ చేస్తే అక్కడ శిక్ష ఖరారవలా, వీళ్ళు డిసైడ్ చేస్తే ఆ కొండ పైన సిలువ పైన చనిపోయినటువంటి దేవుడు వీళ్ళు నిర్ణయిస్తే జరగలేదు, అది ఆయన నిర్ణయించుకున్నాడు కనుక జరిగింది అదంతా. పిలాతు కాకపోతే ఇంకోటి వస్తాడు, ఆడు కాకపోతే ఇంకోటి వేస్తాడు, ఎవరినో ఎన్నుకుంటాడు దేవుడు, ఆడి చేత ఆయన అనుకున్నది నెరవేర్చుకుంటాడు. ఈరోజు నీ నా జీవితంలో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు, ఆయన కోసం నువ్వు ఏం చేశావు, నీ చివరి గడియ ఎప్పుడు నీకు తెలియదు కదా. నువ్వు ఏం చేస్తావో నీకు నువ్వే ప్రశ్నించుకో. ఆయన కోసం నేను ఫలానిది చేసిన ధైర్యంగా గుండె కొట్టుకొని నువ్వు మాట్లాడేవాడిగా ఉండాలి ఆయన ముందు. హల్లెలూయా. కనుక ఈ చివరి ఆ లేఖనం ద్వారాగా చివరిగా నేను చెప్తుంది ఏంటంటే, సమాప్తమైనదని ప్రభు ఎందుకు మాట్లాడుతున్నదంటే, ఏ పర్పస్ కోసం అయితే ఈ లోకానికి వచ్చాడో అదంతా కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఆయన 3.5 సంవత్సరాలు కంప్లీట్గా చేసి ఆయన ఒక విలువైన ప్రాణాన్ని ఆ కలువరి సిలువ పైన ఇచ్చేస్తున్నాడు కదమ్మా, నీ కోసం నా కోసం. తూచా తప్పకుండా చేసి చూపించాడు. ఈరోజు నీ నా జీవితంలో కూడా దేవుడు ఎన్నో మనకు చేయమన్నాడు. బ్రతుకున్నంత వరకు సువార్త చేయమన్నాడు, ప్రేమించమన్నాడు, దగ్గరికి చేర్చుకోమన్నాడు, వస్త్రాలు ఇమ్మన్నాడు, భోజనం పెట్టమన్నాడు. ఇవన్నీ ఉన్నాయి కదమ్మా. మీకు ఒక లేఖనం చూపించి ముగించేస్తాను, తీయండి. మరి లేట్ అయిన పని లేదు, మరి ఏమనుకోకండి అయ్యగారు. ఒక లేఖనం 2 నిమిషాలు ముగించేస్తాను నేను. తీయండి, మత్తయి సువార్త 5:23 తీయండి. మత్తయి సువార్త 5:23 తీసారా? 5:23 చదవనమ్మా. కావున నీవు బలిపీఠమున అర్పణము నర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధమైన కలదని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చిన ఎడల అక్కడ బలిపీఠము ఎదుటనే నీ అర్పణమును విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడుము. ఏమంటున్నాడు తెలుసా దేవుడు ఇక్కడ? నువ్వు మందిరానికి వస్తావు కదా, వచ్చి మోకరించి చక్కగా ప్రార్థన చేయాలనే ఆలోచనతో వస్తావు కదా, ఆ వచ్చే ముందట ఫస్ట్ నీ చుట్టుపక్కల ఉన్నటువంటి వ్యక్తులతో నీ యొక్క ప్రవర్తన ఎలా ఉందో ఒకసారి చెక్ చేసుకోమంటున్నాడు. ఫస్ట్ నీ పక్కింటోడితో నీ ప్రవర్తన బాగుందా, నువ్వు ప్రేమిస్తున్నావా, వాడు మాట్లాడుతున్నాడా, నీ ఇంటికి వస్తున్నాడా, నీ ఎదురుంటోడికి నువ్వు ప్రేమిస్తున్నావా, చక్కగానే ఉన్నావా, మాట్లాడుతున్నావా, వస్తున్నాడా, నీ వెనకింటోడితో బాగానే ఉన్నావా, ప్రేమిస్తున్నావా, వాడితో కనెక్షన్ బాగానే ఉందా, నీ బంధువులతో చక్కగానే ఉన్నావా, ఒకేలా నీ పక్కింటోళ్ళు ఎదురింటోళ్ళు ఎలకింటోళ్ళు ఒకేలా వీళ్ళు నీతో బాగున్నప్పటికీ కూడా నీ వీధిలో ఉన్నటువంటి వాళ్ళతో ఎవరితోనే నీకు విభేదం ఉన్నట్లయితే వాస్తవంగా నువ్వేడు ప్రభువా, అది నాకు అలాగ నలుగురు ముందు నేను అనకూడదని నాకు అన్నది, దానికడికే నువ్వు ముందు వెళ్ళమంతున్న వేటి అనుకుని మనం ప్రశ్నించేవారిగా ఉంటాం. కానీ ఒకేలా వాళ్ళకి అన్నప్పుడు మరి దేశు ప్రభు వారికి అలాగే ముళ్ళకిరిని పెట్టి బల్లింతో పొడిచినప్పటికీ కూడా ఆయన క్షమించిందని మాట్లాడితే ఒక మాట
ఎదుటోడు అంతేనే మనం ఓర్వలేని స్థితి కదమ్మా. అలా ఒకటంతే మనం ఎన్ని కూరుతాం, 99 యాడ్ చేస్తాం పాప బోనస్ లాగా. పాప మా అన్నిదే నిజంగా దేవుడికి బిడ్డ అనుకున్నాం కానీ ఎంత నాకన్నా దరిద్రంగా ఉంది అనుకుంటుంది అప్పుడు. కనుక నీ నా జీవితంలో మన మందిరానికి వచ్చే ముందంటే దేవుడు ఏమంటున్నాడంటే, మన ప్రవర్తన, నీ చుట్టుపక్కల ఉన్నటువంటి వ్యక్తులతో నీ యొక్క బిహేవియర్ ఎలా ఉంది, నీ గుణ లక్షణాలు ఎలా ఉన్నాయి డిసైడ్ చేసుకుని వచ్చి, ఒకవేళ ఒక్కడితోనైనా నీకు విభేదం ఉంటే, అంటే వాడు తప్పు చేయొచ్చు, నువ్వు మంచిదానివే, వాడు తప్పు చేసినప్పటికీ కూడా ఒరే ఒకవేళ నేను ఏమైనా మిస్టేక్ ఉంటే నన్ను క్షమించు అనే తత్వం మనలో ఉండాలన్నమాట. అలా వాళ్ళకి చెప్పి మందిరానికి వచ్చి మనం ఎప్పుడైతే ఒప్పుకుంటామో దేవుడు అప్పుడే, అర్పణం అంటే ఏంటి, కానుకలు కాదు, ఏదైతే హృదయంతో మాట్లాడాలని మందిరానికి వస్తావో ఆ మాట్లాడే మాట ముందు ప్రభువు విని యాక్సెప్ట్ చేయాలంటే ముందు నీ గుణ లక్షణాలు నీ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళతో ఎలా ఉన్నాయో చెక్ చేసుకొని అవి ఏం చేయమంటున్నాడు, క్లియర్ చేసుకొని